వెల్కమ్ టు న్యూస్ మంత్ర. నమస్కారం టాలీవుడ్ సినిమా ప్రేమికులారా, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అసలు మామూలుగా ఉండదు. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని, ఎవరూ చెరిపేయలేని ద మదర్ ఆఫ్ ఆల్ బాక్స్ ఆఫీస్ వార్స్ గురించి ఈరోజు మీకు చాలా డీటెయిల్గా చెప్పబోతున్నాను. 1977 సంక్రాంతి అసలా పండుగ రోజున తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ దగ్గర జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒకవైపు విశ్వరూపం చూపించిన నందమూరి తారక రామారావు గారి దానవీర సూరకర్ణ, మరోవైపు డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ స్టార్ కృష్ణగారు కోట్లు కుమ్మరించి తీసిన కురుక్షేత్రం. ఒకే కథ, ఒకే పండుగ, ఇద్దరు టాప్ హీరోలు కొట్టుకుంటే థియేటర్స్ దగ్గర ఎన్వైర్మెంట్ ఎలా ఉంటుందో అప్పటి ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. ఈరోజు మన వీడియోలో సూపర్ స్టార్ కృష్ణగారు ప్రాణం పెట్టి కోటి ఆశలతో తీసిన కురుక్షేత్రం సినిమాని అసలు ఎందుకు తీశారు, దాని భారీ బడ్జెట్ ఎంత, డే 1 కలెక్షన్స్ ఎంత వచ్చాయి, లాంగ్ రన్లో ఈ సినిమా హిట్ అయిందా లేక ఫ్లాప్ అయిందా, అసలు ఈ సినిమా గురించి ఇప్పటికీ ఎవరికీ తెలియని మేకింగ్ సీక్రెట్స్ మరియు మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో అంతా క్లియర్గా మాట్లాడుకుందాం. సో సినిమా అభిమానులారా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు కురుక్షేత్రం సినిమా ప్రీ రిలీజ్ కాంటెక్స్లోకి వెళితే అప్పటికే సూపర్ స్టార్ కృష్ణగారి మార్కెట్ స్టేటస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుస బ్లాక్ బస్టర్స్తో యూత్ మరియు మాస్ ఆడియన్స్లో ఏకచక్రాధిపత్యం చేస్తున్న టైం అది. ఆయన స్పీడ్ చూసి ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయే స్థాయిలో ఆయన సినిమా షూటింగ్లు జరిగేవి. కృష్ణగారికి ఎప్పట్నుంచో ఒక భారీ పౌరాణిక చిత్రం తీయాలని, అందులో తన పంచప్రాణాలైన అర్జున మరియు కర్ణ పాత్రలు తన ఒక్కడే వేయాలని ఒక గట్టి కల ఉండేది. కాని అప్పటి టాలీవుడ్ మార్కెట్ పరిమితుల దృష్ట్యా అంత భారీ బడ్జెట్ పెట్టడం చాలా పెద్ద రిస్క్ అని చాలా మంది నిర్మాతలు వెనకడుగేశారు. కాని కృష్ణగారి గురించి మనకు తెలిసిందేగా, ఆయన రిస్క్ అంటూ వెనక్కి తగ్గే వ్యక్తి కాదు. తన దగ్గర ఉన్న డేరింగ్ అండ్ డాషింగ్ నేచర్తో ఎలాగైనా సరే తెలుగు సినిమా స్థాయిని పెంచుతా తెలుగు ప్రేక్షకులకు ఒక హాలీవుడ్ స్థాయి పౌరాణిక చిత్రం ఇస్తాను అంటూ కురుక్షేత్రం ప్రాజెక్ట్ని పట్టాలెక్కించారు. ఈ సినిమా కృష్ణగారి కెరీర్కి ఎంతో క్రూషియల్. ఎందుకంటే ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఆయన బాక్సాఫీస్ స్టామినాని ప్రూవ్ చేయాల్సిన టైం. డైరెక్షన్ బాధ్యతలు పౌరాణిక బ్రహ్మగా పేరు తెచ్చుకున్న కమలాకర కామేశ్వరరావు గారికి అప్పగించారు. ఆయన దృష్టిలో ఇది ఒక ఎపిక్. త్రిపురనేని మహారథి లాంటి గొప్ప రచయిత ఈ సినిమాకి కథ మరియు మాటలందించారు. ప్రీ రిలీజ్ అప్పుడే ఈ సినిమా మీద ఉన్న హైప్ చూసి ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోయారు. ఈ సినిమా టాలీవుడ్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని అందరూ భావించారు. ఇక కురుక్షేత్రం మేకింగ్ విషయానికొస్తే ఇది మామూలు సినిమా కాదు, అప్పట్లో ఒక పెద్ద సాహసమని చెప్పాలి. ఈ సినిమా కోసం కృష్ణగారు అప్పట్లో ఇంకెవ్వరూ పెట్టనంత భారీ బడ్జెట్ పెట్టారు. రాజస్థాన్ మరియు మైసూర్ లాంటి ప్రాంతాల్లో భారీ సెట్స్ వేసి ఎన్నో వందల మంది జూనియర్ ఆర్టిస్టులతో, వందల గుర్రాలు మరియు ఏనుగులతో ఎలాంటి వీఎఫ్ఎక్స్ లేకుండా రియల్గా యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించారు. కాస్ట్ విషయానికొస్తే అసలిది ఒక అద్భుతమైన మల్టీస్టారర్. కృష్ణగారు అర్జునుడిగా నటిస్తే అప్పటికే లేడీస్లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న శోభన్ బాబుగారు కృష్ణుడిగా యాక్ట్ చేశారు. వాళ్ళిద్దరూ అప్పట్లో పెద్ద రైవల్స్ అయినా కూడా ఒకే స్క్రీన్ మీద యాక్టింగ్ చేయడమనేది ఇండస్ట్రీకి ఒక పెద్ద షాక్. ఇక మాస్ ఆడియన్స్కి పిచ్చెక్కించే కృష్ణంరాజుగారు కర్ణుడిగా, జమునగారు ద్రౌపదిగా నటించారు. ఇంతమంది స్టార్ కాస్ట్ని ఒకే తెరపై చూడడమనేది అప్పటి ఆడియన్స్కి ఒక పెద్ద పండుగ. ఈ సినిమాలో ఉన్న మరో అన్నోన్ ఫ్యాక్ట్ ఏంటంటే, స్టీరియోఫోనిక్ సౌండ్ మరియు 70mm ఫార్మాట్ లాంటి టెక్నికల్ స్టాండర్డ్స్ని ఎప్పుడో 1977లోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణగారిదే. షూటింగ్ టైంలో ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారు. భారీ సెట్స్ వేయడం, వాటిని మెయింటైన్ చేయడం, ప్రతిరోజు వందల మంది ఆర్టిస్టులకి మేకప్ మరియు కాస్ట్యూమ్స్ ఇవ్వడం మామూలు విషయం కాదు. ఎన్టీఆర్ గారు తన సినిమాకి పాత కాస్ట్యూమ్స్ వాడితే, కృష్ణగారు మాత్రం ముంబై మరియు చెన్నై నుంచి కొత్త కాస్ట్యూమ్స్ని భారీ ఖర్చుతో తెప్పించారు. ఇక ఎస్ రాజేశ్వరరావు గారి మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం పోసింది. ధర్మక్షేత్రం అనే సాంగ్ రికార్డింగ్ అప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతో ఎమోషనల్ అయ్యారట. ఇంత టెక్నికల్ బ్రిలియన్స్తోనే సినిమా మీద హైప్ పీక్స్కి వెళ్లిపోయింది. ఇక అసలు విషయానికొస్తే కురుక్షేత్రం బాక్సాఫీస్ దగ్గర ఏం జరిగింది, ఎంత కలెక్షన్స్ వచ్చాయి? డే 1 రోజు థియేటర్స్ దగ్గర చూస్తే జనం పిచ్చెక్కిపోయారు. ఎన్నో సెంటర్స్లో టికెట్స్ కోసం క్యూ లైన్లు కిలోమీటర్ల మేర ఉన్నాయి. కొన్ని చోట్ల ఫ్యాన్స్ మధ్య గొడవలు మరియు పోలీస్ లాఠీచార్జులు కూడా జరిగాయి. దానవీర సూరకర్ణ లాంటి మ్యాసివ్ హిట్ కాంపిటీషన్లో ఉన్నా కూడా కురుక్షేత్రం డే 1 ఓపెనింగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి. ఈ సినిమా బడ్జెట్ అప్పట్లో దగ్గర 40 నుంచి 50 లక్షల వరకు అయ్యిందని ట్రేడ్ వర్గాల అంచనా. మీరు విన్నవి లక్షలే అయినా అప్పటి 50 లక్షలు అంటే ఇప్పుడు 200 కోట్లతో సమానం. అది ఇప్పటి బాహుబలి మరియు కల్కి లాంటి సినిమాల బడ్జెట్తో సమానం అప్పట్లో. అంత బడ్జెట్ పెట్టిన ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా రికార్డ్ షేర్ విషయంలో రచ్చలేపింది. మొదటి వారం రోజులు హౌస్ఫుల్ కలెక్షన్స్తో మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ని ఒక రేంజ్లో అట్రాక్ట్ చేసింది. ఎన్నో మెయిన్ సెంటర్స్లో 50 డేస్ ఆడింది.
కానీ పోటీగా ఉన్న ఎన్టీఆర్ గారి దానవీర సూరకర్ణ మ్యాసివ్ ర్యాంపేజ్ మరియు కొండవీటి వెంకటకవి గారి పవర్ఫుల్ మాస్ డైలాగ్స్ ముందు బాక్సాఫీస్ లాంగ్ రన్లో కురుక్షేత్రం కొంచెం వెనకబడిపోయింది. దానవీర సూరకర్ణ కేవలం 10 లక్షల బడ్జెట్తో దాదాపు 2 కోట్లు కలెక్ట్ చేసి తెలుగు సినిమా చరిత్రలో ఇండస్ట్రీ హిట్గా నిలిస్తే, కురుక్షేత్రం మాత్రం భారీ బడ్జెట్ పెట్టడం వల్ల తెలుగులో కమర్షియల్గా ఆశించిన స్థాయిలో ప్రాఫిట్స్ రాలేదు. కలెక్షన్స్ ఎంత వచ్చాయి అని చూస్తే గ్రాస్ పరంగా గట్టిగానే వచ్చినా పెట్టిన భారీ పెట్టుబడి దృష్ట్యా ఇది కమర్షియల్ ఫ్లాప్గా మిగిలిపోయింది. కానీ లాంగ్ రన్లో కొన్ని సెంటర్స్లో 100 డేస్ మరియు 175 డేస్ రికార్డ్స్ కూడా వచ్చాయి అన్నది కొంతమంది ట్రేడ్ పండితుల మాట. ఇక తెలుగులో కంటే హిందీలో డబ్ అయ్యి అక్కడ సూపర్ హిట్గా నిలవడం, బాగా డబ్బులు రాబట్టడం కృష్ణగారి స్టామినాకి, ఒక టెక్నికల్ విజన్కి ఒక పెద్ద నిదర్శనం. అప్పటి టికెట్ రేట్లు ప్రకారం చూసుకుంటే ఈ రోజు ఈ సినిమా కలెక్షన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తే ఖచ్చితంగా 100 కోట్ల గ్రాస్తో సమానమే. ఏది ఏమైనా బాక్సాఫీస్ నంబర్స్తో సంబంధం లేకుండా ఈ సినిమా అప్పట్లో సృష్టించిన సునామీని ఎవరూ కాదనలేరు. కురుక్షేత్రం బాక్సాఫీస్ రిజల్ట్ పక్కన పెడితే ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలో ఒక పెద్ద కల్ట్ లెగసీని సృష్టించింది. టాలీవుడ్లో టెక్నికల్ స్టాండర్డ్స్ పెంచడంలో కృష్ణగారు వేసిన ఈ అడుగు ఎప్పటికీ మరిచిపోలేని మార్క్ని వేసింది. అప్పట్లో మల్టీస్టారర్ ట్రెండ్ని ఎప్పుడో సెట్ చేసిన ఈ సినిమా ఇప్పటి పాన్ ఇండియా సినిమాలకు, భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రాలకు ఒక ఊపిరిపోసింది. ఆ రేంజ్ స్కేల్ని ఆ రోజుల్లోనే ఊహించిన ఆయన గుండె ధైర్యాన్ని అప్పట్నుంచి ఇప్పటి వరకు అందరూ పొగుడుతూనే ఉన్నారు. ఈ సినిమా టాలీవుడ్ స్థాయిని జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ముందు వరుసలో ఉంటుంది. మరి ఇంత గొప్ప సినిమా చూసిన మీలో ఎంతమందున్నారు? అప్పట్లో ఈ కురుక్షేత్రం సినిమాని మీరు ఏ థియేటర్లో చూశారు? ఈ మదర్ ఆఫ్ ఆల్ బాక్సాఫీస్ క్లాషెస్ గురించి మీ పెద్దవాళ్లు మీకెప్పుడైనా చెప్పారా? సినిమాలో మీకు బాగా నచ్చిన డైలాగ్ లేదా మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఎవరిది? వెంటనే కింద కామెంట్ సెక్షన్లో మీ మెమరీస్ని మాతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన టాలీవుడ్ రెట్రో ముచ్చట్లు, ఇప్పటికీ ఎవరికీ తెలియని అన్నౌన్ ఫ్యాక్ట్స్ మరియు పూర్వకాలం నాటి బాక్సాఫీస్ సీక్రెట్స్ మీకు తెలియాలంటే తప్పకుండా మన న్యూస్ మంత్రా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరియు గంట సింబల్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మైండ్ బ్లోయింగ్ వీడియోతో ఇంకో సూపర్ హిట్ సినిమా కథతో మళ్ళీ మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ న్యూస్ మంత్రా.